Hello, my dear students. You observed the importance of formula of area of triangle. Yes or no? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బాగా అబ్జర్వ్ చేశారు మీరు. దాని అడ్వాంటేజ్ ఏంటి, హౌ మెనీ అప్లికేషన్స్ వీ హ్యావ్ డన్. నౌ గెట్ రెడీ టు డిరైవ్ దట్ ఫార్ములా. ఓకే, వాట్ ఈస్ దట్ ఫార్ములా? ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ మాడ్యులస్ x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. Okay, so now get ready to derive it. Suppose you take it a one triangle ABC. See, in fact, this derivation we can do with the help of fundamentals. First class lo meeku oka vishayam cheppa. Whole coordinate geometry 3 concepts మీద బేస్ అయ్యి ఖతం చేస్తామని. What are those? X coordinate of a point, y coordinate of a point, equation of the line. Yes or no? So with the help of that only we will prove it. Just I'm taking one coordinate axis, x, o, x dash, y, o, y dash. సరే, ఇప్పుడు కూడా మీరు ఫస్ట్ క్వాడ్రంట్ లోనే డయాగ్రామ్స్ తీసేసుకుంటున్నారు, విపరీతంగా చేస్తున్నారు. మరి వాట్ అబౌట్ సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్? మరి ఆ క్వాడ్రంట్స్ లో ఈ ఫిగర్స్ తీసేసుకుంటే సేమ్ ఏరియా వస్తుందా సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఏరియా డస్ నాట్ చేంజ్, పొజిషన్ మారచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ 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 సేమ్ ట్రయాంగిల్ పొజిషన్ మారొచ్చేమో కానీ సైడ్ సేమ్ అయితే ఏరియా సేమే వస్తుంది. ఓకేనా? మరి ఫస్ట్ క్వాడ్రంట్ ఎందుకు తీసుకున్నారు, థర్డ్ క్వాడ్రంట్ తీసుకోవచ్చుగా అని కూడా డౌట్ రావచ్చు మీకు. ఓకే, సో వీ కెన్ టేక్ ఇట్, బట్ ఇట్ ఈస్ ద కన్వీనియంట్ వన్, కన్వెన్షన్. ఓకే, ఈజీగా ఉండడం కోసం ఇది తీసుకుంటున్నాను. ఓకే, లేదు నాకు ఇందులో కావాలని స్పెషల్గా ఉంటే స్పెషల్గా అడగండి, కన్ఫర్మ్ గా చేసి చూపిస్తా. ఓకే, గుడ్. నౌ యు టేక్ ఏ వన్ ట్రయాంగిల్. సో దిస్ ఈస్ ట్రయాంగిల్ ABC. ABC. A, x1, y1, B coordinates are x2, y2, C coordinates are x3, y3. Okay, we have taken 3 vertices. Now we have to find the area of this triangle. What is meant by area? The region bounded by the boundaries. So this is the area of this triangle. This region we have to measure it. Okay, see, how can we measure? We will discuss now. Get ready to listen, my dear students. చూద్దామా, నాకు ఈ ఏరియా రావాలి. నార్మల్ అయితే నీకు ఏం ఫార్ములా ఉంది? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు కదా, బేస్ ఇంటూ కరస్పాండింగ్ హైట్. బేస్ ఫైండ్ అవుట్ చేయాలి. బేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏ పాయింట్ ఉంది, బి పాయింట్ ఉంది కాబట్టి యూ కెన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. బేస్ వచ్చేస్తుంది, we can get it base. But what about height? Height find out చేయాలి అంటే, ఇప్పుడు మనం ఇలా height find out చేయాలి అంటే you have one coordinates of C we have x3, y3. మరి ఇక్కడ suppose if let it be D, how to find this D value? We could not find. There is no formula to find the D. Okay, na suppose D AB ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందని చెప్తే మాత్రం ఏం చేయొచ్చు, మనం కన్ఫర్మ్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, బట్ వి డోంట్ నో. సో దట్స్ వై ఏడి వాల్యూ కుడ్ నాట్ ఫైండ్. సో దట్స్ వై హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ కరస్పాండింగ్ హైట్ అనే ఫార్ములా మనం యూజ్ చేయలేము. మరి ఏం చేద్దాం అనేది టాస్క్ ఇక్కడ. ఓకే, మరి ఏం చేద్దామో చూద్దాం. So we couldn't find like this. That's why I gave 3 formulae. With the help of that formula, we did it. Now we derive it. Derive చేద్దామా? Get ready. Basic fundamental definitions తెలుసు కదా, చెప్పండి. Just you draw a altitude from here to here. This vertical distance is called y1. Horizontal distance is called x1. Again you draw a perpendicular from here to here, and this horizontal distance is called x coordinate, and this vertical distance is called y coordinate. And again you draw here altitude. Now MNP, you take it P. Horizontal distance, this horizontal distance is called x2,
This vertical distance is called y2. Okay, ఇక్కడ మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్ కనిపెట్టాలి మీరు. వాట్ ఈస్ ద మ్యాజిక్ ఇన్ ఇట్? టు ఫైండ్ దిస్ రీజియన్, ఈ రీజియన్ మనకు కావాలి. సో యూ హ్యావ్ టు గెట్ ఇట్ దిస్ రీజియన్. వాట్ వీ హ్యావ్ టు డూ ఇట్? మనం ఏం చేయాలి? అబ్జర్వ్ చేయండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC is equal to, నేనేం చేస్తానంటే హియర్ we have connected by three figures, three trapeziums. Observe, corresponding angles are equal, these two lines are parallel, and corresponding angles are equal, these two lines are parallel. So that's why here we got here one trapezium, here one trapezium, and this one is one trapezium. What is meant by trapezium? At least one pair of opposite sides are parallel, then that is called trapezium. చూడండి ఇక్కడ parallel గా ఉన్నాయి కదా ఒక pair, so that's why it is one trapezium. And ఇక్కడ కూడా parallel ఉన్నాయి కదా, so this is also one trapezium. So these two trapeziums you take it. Okay, that two trapeziums you take it. This is one trapezium, this is one trapezium. Find out area. Then what will get? This entire region will get. And this entire region will get. This also will get. This also. So చూడండి ఈ region I represented by these letters. This region I am represented by like this. Okay. So now you observe what is the common region? This is the common region. Then what I have to do it? Have to subtract this region. ఈ రీజియన్ సబ్ట్రాక్ట్ చేశాను అంటే ఓన్లీ ఈ పార్ట్ వస్తుంది కదా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC is equal to area of trapezium. Say trapezium name. What is the trapezium name? AMNC plus area of trapezium. What is that trapezium? CNPB. What is it? CNPB. That is the area of that trapezium. And one more, minus. Now you have to subtract this. So what is that trapezium? Minus area of trapezium MPBA. So boss, we are getting area of triangle. Yes or no? Area of triangle we got it. మరి వాల్యూస్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం? చెప్పగలరా? ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఫార్ములా ఏంటి? ఎస్, హాఫ్ ఇంటూ హైట్ ఇంటూ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్. హైట్ అంటే ఏంది? డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. దిస్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. నౌ గెట్ రెడీ మై డియర్ కిడ్స్. హాఫ్ in all trapeziums you will get the half. మీకు ఇంకో విషయం కూడా చెప్పాం, మాడ్యులస్ ఎందుకు పెట్టాం? ఒకవేళ ఇంటీరియర్ లో నెగటివ్ ఉన్న పాజిటివ్ తీసుకోవచ్చు అని. మాడ్యులస్ లాస్ట్ లో పెడదాం. జస్ట్ ఏంటంటే నా వాటి ఐ హావ్ టేకెన్ ద బ్రాకెట్. AMNC చూద్దాం. హాఫ్ ఆఫ్ సెమి హాఫ్ ఆఫ్ AM, this is parallel and this is height. MN into AM plus CM. AM plus CM minus, okay, minus a plus a plus half of one more get ready my dear students. One more, this is no. So what is the height? NP is the height, because height is nothing but a distance between parallel lines. ఏంటి సార్ హైట్ అంటే ఎలా ఉంటుందని డౌట్ వస్తుందా ఎవరికైనా? హైట్ కెన్ బి like this or like this. Here height is nothing but a distance between the parallel lines. Parallel lines ఇలా ఉన్నాయి అనుకోండి, height ఎలా వస్తుంది? మరి parallel lines ఇలా ఉన్నాయి కాబట్టి height ఎలా వస్తుంది? అటువైపు నుంచి చూడు, height అవుతుంది కదా. ఓకే, distance between parallel lines represent height. Okay, half of NP into height into say now parallel sides CN plus PB. And one more, minus half of see this is MPBA. What is the height? MP of, and what are the parallel sides? AM plus BB.
AM plus BB. Yes, these are the formulae of three trapeziums. Now you substitute that values, get ready my dear. ఆఫ్ ఇక్కడ కామన్ తీసా కదా, మళ్ళీ ఆఫ్ 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 అని రాసా, చూసారా? సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఈ ఆఫ్ డ్రాప్ చేద్దాం, ఇప్పుడు ఆఫ్ కామన్ తీద్దాం. ఓకేనా? హ్యాపీయా? ఓకే, గుడ్. నౌ mn value, see mn value, mn value is, see mn value, see on value how much? X3. om value how much? X1. ఈ ఎంటైర్ చాక్ పీస్ లో ఈ ఎంటైర్ చాక్ పీస్ ఇది నేను బ్రేక్ చేస్తే mn వస్తుందా? మరి mn అంటే ఏంటన్నా? ఎంటైర్ వాల్యూ x3. దిస్ ఈజ్ x1. x3 minus x1. x3 minus x1. And am plus en, these are vertical distances. Am is vertical distance is nothing but a y coordinate of the point. This is also vertical distance, so that's why you will get y3 plus here np value, np, see this is, so entire chalk piece length how much? X2. From that you break it, this is how much? X3. So x2 minus x3, x2 minus x3, simply difference of x coordinates. Horizontal distance and difference of x coordinates. Yes or no? Next into next cn plus pb. Cn value is y3, pb value is y2. y3 plus y2 minus. Okay, one more we have. Minus here place not sufficient maybe, so that's why here I'm taking minus. Now you see horizontal distance is nothing but a from here to here. This is in this trapezium. This is the horizontal distance now. So difference of x coordinates, okay, x2 minus x1. See entire distance x2, this distance x1. Now this is x2 minus x1 and their vertical distances. am is y1 and bb is y2. So y1 plus y2. So खेल खत्म, दुकान बंद, over. But we have to simplify it. దీన్ని మనం ఏం చేద్దాం, సింప్లిఫై చేస్తే ఆ ఫార్మాట్ లో వస్తుంది. ఇక్కడతో ఆపేసినా ఓకే, డైరెక్ట్ ఫార్ములా ఇక్కడ చేసి ఏరియా ఫైండ్ అవుట్ చేసిన, లాస్ట్ ఒక కంక్లూజన్ తెచ్చాక అందులో సబ్స్టిట్యూట్ చేసిన ఏరియా సేమే వస్తుంది. ఓకే, ఒక ఆర్డర్ ఫార్మాట్ తేవడం కోసం ఏం చేద్దాం, మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, మాడ్యులస్ ఎందుకు పెడదాం? ఇఫ్ ఇట్ ఈస్ ఇంటీరియర్ వాల్యూ నెగటివ్ ఆల్సో క్యాన్ బి పాజిటివ్. ఏరియా ఆల్వేస్ పాజిటివ్, ఏరియా పాజిటివ్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ, సో దట్స్ వై వి ఆర్ యూజింగ్ మాడ్యులస్ సింబల్. సేమ్ x3y1 plus x3y3 minus x1y1 minus x1y3 plus next same as it is x2y3 plus x2y2 minus x3y3 minus x3y2 and again minus x2y1 plus x2y2 minus x1y1 minus x1y2. Okay, we expand it. Now is it possible to cancel any terms? Yes, x3y3 get cancelled, positive negative. See here, minus x1y1, here minus into minus plus x1y1, so these two be cancelled. And again x1y1 x3y3 cancel ante x2y2 also maybe. Yes, x2y2, see here plus x2y2, here minus into plus minus x2y2 plus x2y2 minus x2y2 get cancelled. Okay, so what are the remaining values you observe? And you know the formula now. So like that we can take the terms that we call as rearrange the terms ని rearrange చేద్దామా? x1 terms కావాలి కదా మనకి. సీనా, this is x1 term, x1 ఉండాలి, y3 ఉంది,
ఇది మైనస్ ఉంది కదా, ఇంకొక x1 టర్మ్ ఎక్కడ వెతకండి సీనా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, దిస్ ఈజ్ వన్ టర్మ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో from this you take it x1 minus into minus plus, remaining what is there Nana, y2 minus, here see minus x1 plus minus x1 y3, x1 already we have taken common, so that's why you have y3, so x1 into y2 minus y3 plus you search it x2 value, see this is x2 y3 plus x2 y3, again x2 value, yes this is, you observe this, this is also we kept in a circle only. So x2 is there now, so x2 you take out common, so y3 minus y1, good, plus you take it x3 as a common, you take it, so x3 terms, observe x3 terms, see here one x3 term is there and one more x3 term we need, yes here we got it, x3 term, so x3 into y1 minus y2. So now you observe, once you recheck it, 1 2 3 cyclic notation, no 1 2 3, yes 1 2 3 2 3 1 2 3 1 3 1 2 3 1 2, we got it, yes or no. This is the full magic of trapeziums. With the help of trapeziums we have done it. Keep it up.